ఉదయ్, బాంబే నుంచి ఫ్లైట్ 12 కదూ. బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా. అమ్మగారి నుండి బాంబు వాయిస్ తెప్పించుకుని కానీ ఫ్లైట్ ఎక్కను, సరేనా? ఈ పాస్పోర్ట్ జాగ్రత్త. అలాగే. రే ఉదయ్, ఈ టైంలో నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదురా. ఈ టైంలో అంటే? అదే వరుసగా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా, నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటావు నాకు ఇష్టం లేదురా. ఎన్నాళ్ళరా? జస్ట్ 6 months. తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది. అప్పుడు కావాలంటే 2-3 నెలలు అక్కడే ఉండొచ్చు. ఏంటి మీనా? కరెక్టే కదా, మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి. రేపే తీసుకెళ్ళనా? తను వస్తానంటే తీసుకెళ్ళు. అదేంట్రా కోడలు రేపే వెళ్ళిపోమంటావు? మహాలక్ష్మిలా తన నిండు గడుపుతో మన ఇంట్లో 4 రోజులు తిరగద్దా? 8వ నెలలో పంపనే కూడదు. 9వ నెల మొదలుగానే సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే. లేదత్తయ్య, రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను. రే ఏంట్రా, పెద్దాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు. నువ్వు ఊరుకో. నువ్వు ఆగవే, నేను అడుగుతున్నాను కదా. మీ అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపండి గానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా, నెక్స్ట్ మంత్ వస్తుందిలే. స్వామి, లగేజ్ కిందకి తీసురా. చెప్పాను కదరా ఉదయ్, నువ్వు తర్వాత నేళ్ళు లేదా నేను తను తీసుకెళ్తాను. ఇదేంటి పాపలే ఈ టైంలో ఇట్లా మాట్లాడుతున్నావు? అదేనండి నేను చెప్తున్నాను, ఈ టైంలో ఏంటని. ఏంట్రా ఫులిష్ గా? ఏవో యాక్సిడెంటల్ గా కొన్ని సంఘటనలు జరిగాయని ఇంకన్నీ చెడ్డగా ఉంచేసుకోవడమేనా? నాకు ఏం అర్థం కావట్లేదురా, సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది. నేనేదో మీ అక్కని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నట్టు మాట్లాడతావేంటి? మా అమ్మ నాన్న లేరు, ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి? ఏమో, ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు. ఏం కూసావు? కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్న మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా? అనుమానించట్లేదురా, పరిస్థితులు అలానే అంతే. ఏంటి పరిస్థితి? ఉదయ్ 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 తోడబుట్టింది కదా, కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా తోడబుట్టిందేంటి? మనమే పనేవాళ్ళవా? రే ఏంట్రా ఈ మాటలు? ఇంకా అక్క అక్క అంటూ పట్టుకు వెళ్లాడుతావు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. నువ్వు ఉండవే, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఉండు. నేను చెప్పేది వినరా ఉదయ్, జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి. కారు బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి, కంట్రోల్ తప్పిన లిఫ్ట్లో అత్తే గారు పడిపోవటం ఏంటి, మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్టం ఏంట్రా? అరే కడుపుతో ఉన్న కోడల మీద డ్రైవర్ చేసిన పని ఏంటి? వీటిల్లో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర? అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న చేస్తారని నేను అనుమానమా? అది కాదురా బాబు. ఎవరా నీకు బావా? మరింతగా బయటకెళ్ళు. మా ఇంటికి వచ్చి మమ్మల్ని మాట్లాడతావా? ముందు బయటకెళ్ళు, బయటకెళ్ళు మరింతగా. పో. నేను మాట్లాడిన తప్పు అనిపిస్తే క్షమించరా, అని నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు. రే నన్ను ఇక్కడ మనశ్శాంతిగా ఉండనివ్వా. ముందు నువ్వు ఇక్కడి నుంచి పో. పో. వాళ్ళు దేవతలు, వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా. నీకేం తెలియదు, నువ్వు ఉండు. నువ్వు ఊరుకో. ముందు నువ్వు ఇక్కడి నుంచి మీనాక్షి. వెళ్ళు. మీనాక్షి నేను మాట్లాడుతున్నాను, నువ్వు ఉండు. బయటికి వెళ్ళు. మీనాక్షి నీకేం తెలియదు, నేను మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళు. మీనా మీనా నేను చెప్పేది విను. నడవరా బయటికి. మీనాక్షి నేను చెప్పేది విను, నా మాట విను మీనా. నువ్వు వెళ్ళిపో. మీనాక్షి నేను చెప్పేది విను. మీనా పోరా. మావయ్య గారు, వాడేదో తెలియక వాగుతున్నాడు. మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు వాడి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. క్షమించండి. క్షమించడం కాదు, ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీనివల్ల జరగబోయే వాడికి ఇద్దరు సఫరబాస్. ఉదయ్ 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 అట్లాంటి మాట్లాడు. ఆ కుట్రాడి కొంచెం ఆవేశంతో చేస్తే భగవంతుడు ఎంత ఆయుష్య నిండా ఇచ్చాడు. అన్ని దినాలు నీ భార్య చిన్నగా ఉంటుంది. లోపలికి తీసుకెళ్ళు, నువ్వు వెళ్ళు. బాయ్ ఉళ్ళ పోగా, వేలే పడగా, వేలే పడగా, పడా ఉళ్ళ పడా.
ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా, చాలా ఇంకా కావాలా? ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండదు. నన్ను నీతో తీసుకుపో. ఎక్కడికి? ఎక్కడికైనా పారిపోదాం. పారిపోవడం దేనికి? అమ్మో, మా నాన్న ప్రేమ దోమ అంటే చంపేస్తాడు. ఈ నానంటే అంత భయమా? భయమా? టెర్రర్. మరి భయపడే ఆడాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు. చెప్పు. నేను అబ్బాయిని ప్రేమించాను. నీళ్ళు